ఒక మీటింగ్లో ఏడ్చింది కావచ్చు, అక్కడ ఉన్న జనాల్ని చూసో లేకుంటే సరే ఆమె భర్తను కోల్పోయి మరి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో సో దాన్ని కూడా మీరు ప్రచారాస్త్రంగా మార్చుకోవడము, ఆమె కన్నీళ్లను కూడా మీరు దాని విషయంలో కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా మహిళలంటే గౌరవించే పార్టీ ప్రభుత్వం మాది. వీళ్ళు బీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కవిత గారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ అంతా ఎవరున్నారు, ఎట్లాంటి గురించి వాళ్ళ మహిళలకు కవిత గారు దయ్యాలు ఎవరు చెప్పేసింది. తర్వాత మహిళలకు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ తెలుసండి. మహిళలకు ఎంత వాల్యూ ఇస్తారు అనేది కవితని ఏ విధంగా చేసిరనే అందరికి తెలుసు. నేను ఏమంటున్నా అంటే దయచేసి అక్కడ ఎలక్షన్ లో కావలసుకొని ఈ సెంటిమెంట్ రాజకీయాలని అదే చెప్తున్నా. దట్స్ వీ హావ్ టు అండర్స్టాండ్. ఇవాళ కేటీఆర్ ఓట్ చైర్ లో అక్కడ ఫుల్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు. ఇవాళ మళ్ళా మహిళల పేరు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే మీరు ఇదే కాదండి, గతంలో దుబ్బాక బై ఎలక్షన్ లో కూడా జరిగింది, మనందరికి గుర్తు. అక్కడ కూడా ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళు అక్కడ కూడా ఎలక్షన్ లో ఏం చేసిరో. అందుకే నేను ఏమంటున్నా, దయచేసి ఈ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టండి. మీకు చేతనైతే రన్నింగ్ కామెంట్ ఏందండి, ఎవరండి ఏందండి మరి ఆ మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడండి. మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. ఇవాళ అడగండి, ఆయన చేసినటువంటి సంక్షేమం మీద ఓట్లు అడగండి. మాకు దమ్ముంది, ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మేము ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ అదే చెప్తున్నా, కేటీఆర్ ఇవాళ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాహుల్ గాంధీ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోరు గురించి మాట్లాడితే ఇక్కడ కేటీఆర్ కూడా ఏదో చెయ్యాలని ఏదో చేసిండి. ఎలక్షన్ లింగం యాదవ్ గారు రాహుల్ గాంధీ చేసేది ఓట్ చోరీ. ఈయన చోరు ఓట్లతోనే కాంగ్రెస్ గెలుచుకోవాలనుకుంటుంది. సో కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయని చెప్పి నిన్న కూడా మరొకసారి ఆయన ఆరోపణలు చేశాడు. సో దొంగ ఓట్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో, మినిమం 400 డివిజన్లో బూతులలో మరి 50 ఓట్లకు పైగా ఉన్నాయి. సో ఓవరాల్ 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించి శ్రీనివాస్ గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తూ మీకు తెలుసు. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు కండక్టెడ్ బై ద డైరెక్ట్లీ ఈసీఐ కింద ఉంటారు. స్టేట్ లోకల్ బాడీస్ మాత్రమే. విధంగా వీళ్ళు కనుక ఆ విధంగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మా రాహుల్ గాంధీ గారు ఎవిడెన్స్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ చోరు గురించి బయట పెట్టినావు. నేను అదే చెప్తున్నా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఎట్లా అంటే అదే చెప్పిన. ఇవాళ ఆయన ఏమన్నాడు, నేను ఇంత ముందుకే చెప్పిన, ఫస్టే అక్కడ ఫెయిల్ అయితే సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపడం బీఆర్ఎస్ కొత్త కాదు. అందుకే అక్కడ ఏదైతే వీళ్ళు చెప్పిరో కృష్ణానగర్ బి బ్లాక్ లో బూత్ నెంబర్ 246 లో అది 15 ఫ్లాట్స్ అండి. 15 ఫ్లాట్స్ లో 43 ఓట్స్. ఫ్లాట్స్ కి ఇద్దరు ఉన్నా కూడా 43 ఉంటారు కదా, దాంట్లో ఏముందండి. ఇవాళ అదే చెప్తున్నా, వీళ్ళు ఏదో వేగ్ గా చెప్పడం తప్ప నిజంగా ఎవిడెన్స్ లేదు. ఇంకొకటి, తెలంగాణలో మనందరికీ తెలుసు, జిల్లాల నుంచి అంటే రూరల్ ఏరియా నుంచి సిటీకి మైగ్రేట్ అవుతారు చాలా మంది కూడా. మనందరూ కూడా తెలుసు, మనందరం కూడా విలేజ్ నుంచి వచ్చిన అనుకుంటా, మీరందరూ కూడా మెజార్టీ. అక్కడ చాలా మందికి ఓట్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓట్లు ఉండడం కాదండి, ఓట్లు వేసినప్పుడు నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ తోటి. ఇంకోటి, ఎవరైతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కానీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కానీ కొత్త ఓట్లు జాయిన్ అయ్యిరా, అది దానికి బయట పెట్టు. మరి అప్పుడు ఇవి 2023లో ఓట్లు వేస్తే నువ్వే కారణం అధికారంలో ఉంది. పార్లమెంట్ రైట్ ఒక నిమిషం లింగం యాదవ్ గారు, ఒక నిమిషం. మీరు మళ్ళీ ఇది ప్రొలాంగ్ అవుతుంది. సో దీంట్లో ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. సో రవికుమార్ గారు, ఓకే, రాహుల్ గాంధీ అక్కడ బీహార్లో ఓట్ చోర్ పేరుతో బీజేపీని పూర్తి స్థాయిలో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు